నీ జీవిత కాలమంతా నువ్వు దేవుని సన్నిధిలో నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తాడు, నోవాహు దేవునితో నడిచినవాడు, హానోకు దేవునితో నడిచినవాడు, అబ్రహాము దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచి చెడిపోయిన వాడు ఎవడు లేడు. ఆశీర్వదించబడ్డారే కానీ, దీవించబడ్డారే కానీ ఎవరు చెడిపోలేదు. మనుషుల యొక్క ఆలోచనల ప్రకారంగా మనం నడిస్తే ఏదో ఒక విషయంలో మనల్ని పాడు చేస్తారు. మనుషులకి ఏముంది, మనతో పనున్నంత వరకు, మన వల్ల లాభం కలిగేంత మట్టుకు మనుషులు మనతో స్నేహం చేస్తారు. కానీ మన వల్ల లాభం లేకపోతే అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా మనల్ని విడిచిపెడతారు. ఇక్కడ అబ్రహాము సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు. దేవునితో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు చాలా దీవిస్తాడు. ఈరోజు తీర్మానం చేసుకోండి, చక్కగా చెప్పండి, చెప్పండి అందరూ, నేను నా జీవిత కాలమంతా దేవునితో నడుస్తాను. నిజంగానే నడుస్తారా? నువ్వు చెప్పమన్నావు కాబట్టి మేము చెబుతున్నావు అంటారా? జీవితకాలం అంతా దేవునితో నడిచినప్పుడు మనం నష్టపోము. హల్లెలూయా. నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. నిందారహితుడు అంటే నింద అనేది లేకోకుండా బ్రతకమంటున్నాడు దేవుడు. నీ మీదకు నింద అనేది రాకుండా దేవుని సన్నిధిలో నడవాలి అంటే దాని అర్థం నీ ప్రవర్తన వలన ఎవరు కూడా నిన్ను నిందించే విధంగా ఉండకూడదు. పౌలు గారు తిమోతికి చెప్తాడు, వృద్ధులను గద్దెంపక తండ్రిగా భావించు, తండ్రి అని పిలువు. వృద్ధ స్త్రీలను తల్లి అని పిలువు. యవ్వన స్త్రీలను అక్కా చెల్లి అని పిలువు. నీ తోటి వారిని అన్నా తమ్ముడు అని పిలువు. అన్నా తమ్ముడు అని పిలువు, అక్కా చెల్లి అని పిలువు, తల్లి తండ్రి అని పిలువు. ఎందుకంటే ఎవరు కూడా నీ యొక్క ప్రవర్తన వలన ఇబ్బంది పడకూడదు. పిలిచే పిలుపు కూడా చాలా చక్కగా పిలవాలి. మాట్లాడే తీరు కూడా చాలా బాగుండాలి. మనం మాట్లాడితే అమ్మ అని పిలవాలి, అక్క అని పిలవాలి, తమ్ముడు అని పిలవాలి, చెల్లి అని పిలవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నావు. నువ్వు మర్యాదగా మాట్లాడాలి, నువ్వు మర్యాదగా నడుచుకోవాలి. నేను ఇంతే మాట్లాడతాను, నాకు ఇంతే వచ్చు అంటే ఎలాగా? నేను ఇంతే మాట్లాడతాను కాదు. పద్ధతి మార్చుకోవాలి, మాట్లాడే విధానం మార్చుకోవాలి. తర్వాత అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకోకుండా చూసుకో.